నవీన్ యాదవ్ గెలుస్తారు. ఎట్లా ఏ రకంగా చెప్తున్నారు? బైపోల్ చూసుకుంటే నవీన్ యాదవ్కి 100% మెజారిటీతోనే పోరాటం చేస్తున్నాడు. గెలిచే 100% గెలుస్తాడు. అంటే మామూలు పబ్లిక్ లో ఏముందంటే ఇక రౌడీ షీటర్ సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే ఒకవేళ ఇక్కడ రౌడీజం పెరిగే అవకాశం ఉందని చెప్పి బస్తీలోకి వెళ్ళి మేము పబ్లిక్ని అడిగినట్లయితే వాళ్ళు చెప్పినటువంటి విషయం మీరేం చెప్తారు? రౌడీ షీటర్ అలా అనుకునేది అపోక మాత్రమే. మనసు ఎన్నపూస అతను, మనసు ఎన్నపూస, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఒకసారి అతను చూస్తే ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3వ సారి జూబ్లీస్ ప్రజలు అతను 100% ఎన్నుకుంటారు. అతను చేసి చూపిస్తాడు. దాంట్లో మటుకి ఎలాంటి డౌట్ లేదు. ఈసారి మటుకి బీఆర్ఎస్కి తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు అదేవిధంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది, ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద జరంత వ్యతిరేకత ఉండడం అదొక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ బైపోల్లో మళ్ళీ సానుభూతితో మాగంటి సునీత గారికి వేసే అవకాశం ఉంది అన్నట్లు కూడా పబ్లిక్ అయితే చెప్తా ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళ నుంచి చూశారు. ఇప్పుడు వచ్చి 2 ఇయర్స్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 ఇయర్స్లో ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేస్తున్నారు, ఇంకా ఏమేమి చేయగలుగుతున్నారు, ఫ్యూచర్ సిటీ అనేది అన్నీ ఎట్లా చేయాలి, ఏం చేస్తున్నారు అనేది మొత్తం ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు చూస్తూ ఉంటారు. ఇంకా 2 ఏళ్ళు చూసిన తర్వాత ప్రజలకే అర్థమవుతుంది నెక్స్ట్ ప్రభుత్వం ఎలాగ ఎన్నుకోవాలి, ఎలాగ చేసుకోవాలి, ఎవరికి ఓటు వేయాలనేది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటారు ప్రజలు. అయితే మీరు అన్నట్లు మరి గత ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఇచ్చారు కదా, మామూలుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కువ లబ్ధి చెందింది పబ్లిక్, అక్కడ ఆ ప్రభుత్వంలో ఎక్కువ అభివృద్ధి చెందింది కూడా ఆ 10 సంవత్సరాలు ఉన్నది. ఆ సంవత్సరం అప్పుడు బీఆర్ఎస్లో అభివృద్ధి చెందిందని అనే దాంట్లో పేదవాళ్ళకి జరగలేదు. ఏదన్నా ఉంటే ఇక్కడ టౌన్లో ఏదన్నా జరిగితే టౌన్ అభివృద్ధి అయిందే కానీ పేద ప్రజలకు మటుకు ఏం జరిగింది ఏం లేదు. ఇప్పుడు పేద ప్రజలకి వచ్చిన నియోజకవర్గం పేద ప్రజలే కదా ఎన్నుకుంది. ఇప్పుడు టౌన్ ఏం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, పేద ప్రజలే ఎన్నుకున్నారు. అంటే గ్రామ స్థాయిలో నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ రాబోయేది కూడా ఈ టౌన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ గ్రామాల నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. నవీన్ యాదవే విన్ అవుతాడు. బీజేపీ అన్న ప్రభావం ఉందంటారా? బీజేపీ ప్రభావం ఏం లేదు. ఏదో ప్రచారం చేస్తున్నారు నామకే వస్తుగా, అంతేగాని అంతకు మించి ఏం లేదు బీజేపీకి. ఇది 100% నవీన్ యాదవ్కి. వాళ్ళు అన్ని అపోకాలు ఏంటంటే నింద ఎలా వేయాలనే దాంట్లోనే ప్రయత్నిస్తున్నారే కానీ అది ఇన్ని కూడా కొట్టిపడేస్తారు. అవన్నీ సాధారణంగా రాజకీయంలో మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారు కాబట్టి అవన్నీ కామను. ఇవన్నీ కూడా జూబ్లీస్ మటుకి నిలబడేది నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గారే గెలిచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా ఆయన సోషల్ వర్క్స్ కూడా చాలా బాగా చేసిన వ్యక్తి, అందరితో స్నేహంగా ఉండే వ్యక్తి, యూత్ లో మంచి పేరు ప్రతిష్ట అనేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని మరీ ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన గెలిపించుకోవడానికి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు, రాత్రి భాగాలు కష్టపడుతున్నారు. కంపల్సరిగా నవీన్ గారిని కంపల్సరీ గెలిపించుకోగలుగుతాం. ఏమంటారా ఈరోజు నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. నవీన్ యాదవ్ ర్యాలీ చూస్తే రౌడీలు వచ్చినారు ర్యాలీలో అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు విమర్శించినటువంటి నేపథ్యం తెలిసింది. దీనికి ఏం చెప్తారు? హైదరాబాద్ లో మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అందరు రాగలుగుతారు. హైదరాబాద్ ఉన్న రౌడీలు అంటే ఎట్లా? బీసీలు అందరినీ రౌడీలు చేయడం పద్ధతి కాదు కదా. అది బీసీ నాయకులని పద్ధతిగా మనం రౌడీలు అనడం పద్ధతి కాదు. అది అనవాళ్ళకే తెలియాలి. మనమైతే అనే అధికారం లేదు రౌడీలని, అభిమానంతో వస్తున్నాము. ఇప్పుడు మేము మహేశ్వరం నిజాం వర్గం నుంచి వచ్చిన మేము రౌడీలమా? బీసీ అని వచ్చినాము. బీసీ కార్యకర్తలము, బీసీల నుంచి ఆయన అభిమానంతో ఎక్కడి నుంచి అయినా మేము వస్తున్నాము. మాకు నవీన్ యాదవ్ అంటే చాలా అభిమానము. అది కాక ఆయన మంచి వ్యక్తి, చాలా మనకు సోషల్ వర్క్ చేసే వ్యక్తి అని చెప్పి మనం అభిమానంతోనే ఆయనకు వస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ఎంచుకొని మరీ సెంట్రల్ నుంచి ఆయనకు టికెట్ ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఒక రౌడీకి ఇచ్చే అవకాశం అయితే ఉండదు కదా, పార్టీ కూడా తెలుసు కదా. అటువంటిది ఏముండదు. భారీ మెజార్టీతో నవీన్ అన్న గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడైనా 40,000 ఓట్స్ వచ్చాయి ఆయనకు. అంటే 40,000 ఓట్స్ వచ్చినాయి. ఆయన కూడా మెజార్టీ బాగానే వచ్చింది. అప్పుడైనా కూడా ఇండిపెండెంట్ అయ్యే అంత వచ్చినది అంటే ఇప్పుడు పార్టీ పరంగా ఎంత రావాలి? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండాను చూసి కూడా వేస్తారు. మా నవీన్ యాదవ్ ముఖం చూసి వేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన దిక్కేలే చాలా ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎంచుకునే కదా ఆయనకి ఇచ్చినది టికెట్. జూబ్లీస్ ఎలక్షన్ లో యువకుడు మంచి నాయకుడు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కంపల్సరిగా ఆయన గెలవడం పక్కా. బీఆర్ఎస్ బీజేపీ ప్రభావం ఎలా ఉంది?
టీఆర్ఎస్ ఇప్పుడు ఏముందండి, ఎక్కువ మట్టుకైతే మొత్తం కాంగ్రెస్ నడుస్తుంది. యువకుడు, మంచి నాయకుడు, ఆయనకే మనం ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని యూత్ మొత్తం కోరుకుంటుంది. ఎట్లుంటుంది నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీస్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటది, చాలా అభివృద్ధి చెందుతుంది. ముంగడి కూడా అందరికి బాగుంటది. ఇప్పటికి చెందిందంటే ఇప్పుడు యువకుడు వస్తే ఇంకా బాగుంటది కదా. ఇప్పుడు మనలాంటి యువకులకు యువకుడు వస్తే ఇంకా జర మంచిగా ఉంటది అని చెప్పి మా అందరి ఆశాంశం.